నమస్కారం. కాశీ ఈ పేరు వింటే ప్రతి హిందువు మనసు భక్తితో ఉప్పొంగుతుంది. ఈరోజు మనం కాశీ నగరం గురించి తెలుసుకుందాము. ప్రపంచంలోనే మరే నగరానికి లేని వింతలు, విశేషాలు కాశీ సొంతం. ఇక్కడ మరణం అనేది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభమని పురాణాలు చెబుతున్నాయి. ఇది నిజమా? ఈ నగరానికి ఆ అద్భుత శక్తి ఎలా వచ్చింది? అనాదిగా దాగి ఉన్న ఈ రహస్యం ఏమిటి? అసలు కాశీ నగరం భూమి మీదే లేదా మరి ఇంకెక్కడ ఉన్నది? ఇది సృష్టిలోని పురాతన నగరాలలో ఒకటి. కొందరు చరిత్రకారులైతే ఈ నగరం కాలం కన్నా ముందు పుట్టిందని చెబుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం? కాశీలో ప్రాణాలు విడిచిన వారికి సాక్షాత్తు శివుడే మోక్షం ప్రసాదిస్తారట. ఇది కేవలం పురాణమా లేక నిజమా? భూమిపైనే ఒక ప్రదేశం ఉంది. దాన్ని సకల హిందువులకు, విశ్వానికి సరిగ్గా మధ్యలో ఉందని నమ్ముతారు. అదే మన కాశీ. విశ్వం మొత్తానికి ఇది కేంద్ర బిందువు అంటారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. రండి, కాశీ పవిత్ర క్షేత్రంలోని ఆ రహస్య ద్వారాలను తెరుద్దాం. కాశీ. కాశీ అంటే వారణాసి. ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాశీ విశ్వనాథ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, ఇది శివుని గొప్ప శక్తికి ప్రతీక. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి శివలింగానికి పూజలు చేస్తే జనన మరణ చక్రం నుండి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ ఆలయం శివుని దయకు, మార్పు చేసే శక్తికి నిదర్శనం. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం చాలా ఏళ్ల కిందట కట్టబడింది. ఇది ఎన్నోసార్లు కూల్చబడింది, మళ్ళీ కట్టబడింది. ఇక్కడే శివుడు తన అత్యంత పవిత్ర రూపమైన లింగ రూపంగా కొలువై ఉన్నారని అంటారు. ఈ పురాతన ఆలయం ఎప్పుడు కట్టబడింది అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ 2000 సంవత్సరాలకు పైగా ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది. స్థల పురాణం. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం కేవలం పూజలు చేసే ప్రదేశం కాదు, ఇది పురాతన కథలకు, దైవిక రహస్యాలకు నిలయం. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కథలలో ఒకటి జ్యోతిర్లింగం ఆవిర్భావం గురించి. ఇది ఒక శాశ్వతమైన కాంతి స్తంభం. ఈ జ్యోతిర్లింగం ఇక్కడే మొదట కనిపించిందని, అందుకే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివుడు మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఈ విషయం జరిగింది. వారిలో ఎవరి గొప్ప అని తేల్చడానికి శివుడు ఒక అంతులేని కాంతి స్తంభంగా, అంటే జ్యోతిర్లింగంగా మారి భూమికి, ఆకాశానికి అటు ఇటు విస్తరించాడు. ఈ కాంతి స్తంభం ఎక్కడ మొదలవుతుంది అని తెలుసుకోవడానికి బ్రహ్మ, విష్ణువు వేర్వేరు రూపాలు తీసుకున్నారు. విష్ణువు వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం మూలాలను కనుగొనడానికి ప్రయత్నించాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోనికి ఎగిరి దాని శిఖరాన్ని కనుగొనాలని చూశాడు. కానీ వారి ప్రయత్నాలు ఎంత చేసినా విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఆ కాంతి స్తంభం మొదలు ఎక్కడో కనుగొనలేకపోయారు. కానీ బ్రహ్మ తన అహంకారంతో తాను ఆ స్తంభం పైభాగానికి చేరుకున్నానని అబద్ధం చెప్పాడు. కానీ విష్ణువు మాత్రం నిజం చెప్పి తాను కనుగొనలేకపోయాడని ఒప్పుకున్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు అతని 5 తలలను నరికి అతనికి ఒక శాపం ఇచ్చాడు. ఆ శాపం ఏమిటంటే బ్రహ్మను ఇతర దేవతల వలె ఎప్పటికీ పూజించరు అని. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఇప్పుడు శివుని గొప్ప శక్తికి, ఆ దైవిక సంఘటనలో పుట్టిన జ్యోతిర్లింగంకు గుర్తుగా నిలుస్తుంది. నేటికి ఈ ఆలయాన్ని సందర్శించే కోట్లాది మంది భక్తులు ఈ శివలింగం కథను తమకు నచ్చిన ప్రదేశం పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ శివుడును కేవలం వినాశకారకుడిగా కాకుండా అజ్ఞానాన్ని దూరం చేసి ఆధ్యాత్మిక మోక్షాన్ని మార్గాన్ని చూపించేవాడిగా పూజిస్తూ ఉంటారు. కాశీ, వారణాసి, అవిముక్త క్షేత్రం ఇలా అనేక పేర్లతో పిలువబడే ఈ పుణ్యభూమి సృష్టి ఆరంభం నుంచి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పబడుతున్నది. కాలం కన్నా ముందు పుట్టిన నగరం అని చరిత్రకారులు చెబుతారు. భూమిపైనే మన నాగరికత మొదలవక ముందే ఈ కాశీ నగరం ఉండేదని నమ్మకం. లక్షలాది సంవత్సరాలుగా నిరంతరము జీవించి ఉన్న ఒకే ఒక నగరం కాశీ. మహాప్రళయం సంభవించినప్పుడు కూడా ఈ సృష్టి అంతా నాశనం అయినా కాశీ మాత్రం శివుని త్రిశూలంపై సురక్షితంగా ఉందని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అందుకే దీనిని అవిముక్త క్షేత్రం అంటారు. అంటే శివుడు ఎన్నటికీ విడిచిపెట్టని ప్రదేశం అని అర్థం. కాశీ గురించి ఉన్న మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నగరాన్ని విశ్వానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. కేవలం భౌగోళికంగా కాదు, ఆధ్యాత్మికంగా విశ్వం నడిబొడ్డున కాశీ ఉందని నమ్మకం. కాశీలో ప్రాణాలు విడిచిన వారిని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢ నమ్మకం. అందుకే జీవిత చరమాంకంలో చాలామంది మోక్షం కోసం కాశీకి రావాలని కోరుకుంటారు. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. బ్రహ్మ శిరస్సును ఖండించిన శివుని ఉగ్రరూపం ఈయన. కాలభైరవుడి దర్శనం లేకుండా కాశీ యాత్ర అసంపూర్ణమని ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడు కాలభైరవుడి అనుమతి తీసుకోవాలని నమ్మకం. మన పాపాలను తొలగించి కాలభయాన్ని దూరం చేసే దైవం ఈయన. కాశీలో మోక్షాన్ని చేరుకోవడానికి ఈయన ఆశీస్సులు తప్పనిసరి. విశ్వనాథుని పక్కనే కొలువై ఉండేది అన్నపూర్ణాదేవి. ఈ సృష్టికి ఆమె ఆహార ప్రదాయిని. ఒకానొక సందర్భంలో శివుడు కూడా ఆమె వద్ద ఆహారం కోసం యాచించాడని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసే తల్లి ఆమె. ఆమె కృప ఉంటేనే కదా మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగించగలం. ప్రతి శుభకార్యానికి, ప్రతి యాత్రకు ముందు పూజించే వినాయకుడు కాశీలో కూడా తన విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నాడు. కాశీలోని దుండి వినాయకుడు ఆటంకాలను తొలగించి మన యాత్రను విజయవంతం చేస్తాడు. కాశీలో అడుగు పెడితే ప్రతి వీధిలో ఒక ప్రాచీన ఆలయము, ప్రతి మూలలలోనూ ఒక దైవం కనిపిస్తుంది. దాదాపు 33 కోట్ల దేవతలు ఈ కాశీ క్షేత్రంలో నివాసం ఉంటారని నమ్ముతారు. రామాయణ ప్రాముఖ్యత కలిగిన రామ్నగర్ ఫోర్ట్, భక్తుల సంకటాలను దూరం చేసే సంకటమోచన్ హనుమాన్ దేవాలయం, ఆదిపరాశక్తి కొలువయున్న దుర్గా దేవాలయం, శక్తి పీఠాలలో ఒకటైన విశాలాక్షి దేవాలయం ఇవన్నీ కాశీలో కొలువయున్నాయి. అలాగే మోక్షానికి మార్గమైన మణికర్ణికా ఘాట్, ప్రతి సాయంత్రం జరిగే అద్భుతమైన గంగాహారతికి నిలయమైన దశాశ్వమేధ్ ఘాట్ కూడా పౌరాణికంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాశీ కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక అనుభూతి, దైవిక శక్తి ప్రవహించే ఒక జీవనది. మీరు ఎప్పుడైనా కాశీని దర్శించారా? మీ అనుభవాలు ఎలా ఉన్నాయో, మిమ్మల్ని ఆకట్టుకున్న విషయాలు ఏమిటో కింద కామెంట్ల రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.